సార్ లేకపోతే మేము లేము. ఇప్పుడు మనం డైరెక్టర్ అంటే ఏమనుకుంటాం, డైరెక్టర్ అంటే ఒక సెట్ వేసుకొని హార్ట్ పెట్టుకొని స్టైల్గా అందరు రెడీనా ఓకేనా అని చెప్పడమే మనం అర్థం వేసుకుంటాము. కానీ సార్ గారు మాత్రం ఎంత డౌన్లో ఉంటారంటే డైరెక్టర్ అనే ఫీలింగ్ పక్కన పెట్టేసి అక్కడ చెత్త ఉన్నాయి కానీ తానే చీపు తీసుకుని చిమ్మి క్లీన్ చేసుకొని ఆ టైప్లో సార్ రెడీ ఓకే రెడీ అంటే ఒక్కరి మీద ఆధారపడకుండా తనకు తానే చేసి తనే ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తూ వేరే వాళ్ళు చేపిస్తూ ఇట్లా ఇంత డౌన్లో ఉండమాట. డైరెక్టర్ అనే ఫీలింగే ఉండదు సార్. చిత్రానికి కర్త కర్మ క్రియ ముందు నడిపించిన మై సార్ అండ్ మై డైరెక్టర్ అండ్ మై గాడ్ ఫాదర్ చుగర్బర్డ్ సుబ్రహ్మణ్యం గారికి నా పాదాభివందనాలు. ఓకే, థ్యాంక్ యూ సార్, Surety Conduct sir for supporting us. I want to thank to our director sir, to the captain of the ship. Hello. So Subramaniam sir, thanks a lot sir. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ అందరితో వర్క్ చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. టెక్నీషియన్స్ ఎవ్రీబడి చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం. అండ్ చాలామంది కొత్త పీపుల్ని మీరు అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. నాకు కొన్ని క్యారెక్టర్స్ చాలా అంటే చాలా నచ్చింది. నెల్లూరు ప్రజలకి, మా డైరెక్టర్ గారికి, సురేష్ అన్న గారికి, అక్షయ్ గారికి, మిగతా పనిచేసిన హీరోలు ఇద్దరికి, అది మళ్ళీ దానికి కూడా దేనికైనా అందరికీ మొదటిగా ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ శ్యామ్ చిగురుపాటి గారికి చాలా చాలా థ్యాంక్స్. చాలా రుణపడి ఉంటాను. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చి ఒక లీడ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు సేన అనే క్యారెక్టర్ ఇచ్చారు సారు. సార్ మీకు మాత్రం జీవితాంతం ఉంటాను సార్. ఇది మాత్రం నేనైతే మర్చిపోలేను సార్. నాకు ఒక పెద్ద అవకాశం సార్ అది. నేను ఎక్కడో ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేసుకుంటోండి తీసుకొచ్చి, రే నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తావు, నీలో యాక్టింగ్ ఉంది, నువ్వు ఖచ్చితంగా చేయగలవు అనే విషయం చెప్పి నన్ను ప్రోత్సహించి తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్. మీకు మాత్రం నాకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. పార్టీ క్రియేషన్స్, ఈ చిగురుపాటి క్రియేషన్స్లో 170 మంది చిగురించారండి. వాటిలో నేను ఒకటి. అంతటి గొప్ప డైరెక్టర్ మా డైరెక్టర్. నెల్లూరు గడ్డ మీద నా మ్యూజిక్తో నేను ఇక్కడ నుంచోడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నెల్లూరు ప్రజానికానికి, డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు డౌట్ పడి సార్ నేను వస్తాను సార్, షూటింగ్ వస్తాను, నన్ను కూడా రానిలేదు. 2 సార్లు మిస్ అయిపోయి నేనే వద్దాం అనుకొని, బట్ నా అంచనాలకు మించి తీశారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగా నేను మ్యూజిక్ కూడా ఇస్తాను డ్యామ్ షూర్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఇది ఫస్ట్ టైం నా బిగ్ సినిమాలో రాబోతుంది. నా పాటలు కానీ ఇవి మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీరందరి సపోర్ట్, మీ దీవెనలు మా అందరికి కావాలి. సుబ్రహ్మణ్యం ఈయన అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు. దాదాపు 1 year పాటు నుంచి నా పేరు సుబ్రహ్మణ్యం, సార్ కలవాలి అంతే. మళ్ళీ తర్వాత ఫోన్ పెట్టాడు. తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత సార్ కలవాలి సార్, మన సినిమా ఒకటి ప్రమోషన్కి కొంచెం మీరు సపోర్ట్ చేయాలి సార్ ఇప్పుడు అడిగి. అలా దాదాపు సంవత్సరం నుంచి వెంటబడి మొన్న రీసెంట్గా అంతమంది కలవడం జరిగింది. సో ఇలా నెల్లూరు నరుదాన సినిమా చేసానని చెప్పారు. సరే, టైప్ అయితే అద్భుతంగా ఉంది, బాగుంది, చేస్తానని చెప్పి నేను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఈ సినిమాకి ఫస్ట్ లుక్ టేజరు మన నాగేశ్వర గారి వస్తా అంటున్నారు సార్. నేను ఆయన దగ్గర పనిచేశానంటే నేను షాక్ అయ్యా. మా అంత టాలెంట్ ఉందా నీలో అనుకున్నాను నేను. నాగేశ్వర గారు అంటే మన మహానటి సినిమా డైరెక్టర్. ఇప్పుడు మన ప్రభాస్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో డైరెక్ట్ చేసిన నాగేశ్వర గారు. సో ఆయన దగ్గర చేసిన ఆయన శిష్యుడైనా. సో వెంటనే సరే ఏదో విషయం ఉంటుంది కదా, ఆయన ఎందుకు వస్తారులే అనుకున్నాను. నిజంగా ఆయన చెప్పిన టైంకి వచ్చి थैंक यू सो मच डायरेक्टर सर, थैंक यू सो मच सभी टीम के लिए, क्योंकि सभी ने मेरा बहुत सपोर्ट किया
एंड थैंक यू सो मच मेरे एक्टर सर जो शायद उनका शूट था इसलिए वो आ नहीं पाए हैं। इतनी खुशी సారు చాలా చక్కగా చెప్పారు నా గురించి, కానీ అంతేకాదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ ఫిలిం గురించి మొదటగా ఆ స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చి మేము కలుసుకున్న తర్వాత నేను చెప్పాను, ఖచ్చితంగా దీన్ని గొప్ప సినిమాగా మీరు తీయబోతున్నారు సార్, మనమందరం చూస్తున్నామని చెప్పని ఆ రోజే. శ్యామ్ కోసం ఒక్క మాట. యాక్చువల్గా అసలు ఇతను సినిమా చేయగలరా ఎందుకంటే చూడడానికి ఏమో చిన్నవాళ్ళ ఉన్నాడు, పెద్ద పెద్ద డైలాగులు వస్తున్నాయి అని షూటింగ్ వెళ్ళాక అక్కడ చూస్తే అసలు మైండ్ అయిపోయింది. అప్పుడు అనుకున్నా ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా నాకు కథ తెలియదు, నేను చెప్తున్నాను కథ తెలియదు, సినిమా తెలియదు. కానీ నేను గమనించాను ఆయన యొక్క ఆవేశం, అంటే ఒక చిన్న నట్టుపోయినా కానీ డైలాగ్లో వదిలేవాడు కాదు. జీవాన్ని కూడా ఇచ్చేయలేదు. జీవా త్వరగా బాదుకుంటు, నువ్వు నీ చిన్నోడు కాదు, నన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నావని. లేదండి అది చిన్న డైలాగు తప్పు వచ్చిందని అనేవాడు. అంటే పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ చిన్న అయినా కానీ వదిలిపెట్టలే. సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఎక్కడ నేను సగం సినిమాలో చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇతని ఆవేశం చూసి నాకు మనసు కలిగింది. నెక్స్ట్ ఇతనితో పనిచేయాలి చూస్తే సోబెట్ అయిపోయేది. ఇప్పుడు కూడా అవుతుంది, కానీ చిన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ప్రజల్లోకి ఇంకా వెళ్తుందని ఆశపడుతూ అనుకున్నాడంటే దాన్ని సాధించేది నిద్రపోడు. నాకు కూడా చాలాసార్లు చేసి నాకు అది కావాలండి ఇది కావాలండి నీకేం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా అతను మాట్లాడితే సహాయం చేయడం లేడు. ఎందుకంటే అంత స్మూత్గా ఏం కావాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రాబ్లం అని ఎక్స్పెక్ట్ చేసి చాలా మంచి భవిష్యత్తునివ్వాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం ఉంది. కావాలంటే ఇలాంటి వ్యక్తులను ఎప్పుడైనా మనము సపోర్ట్ చేయాలి. ఒక చిన్న డైలాగ్ చెప్తాను. రీసెంట్గా రాజు తన సైన్యాన్ని చూపిస్తాడు, మొండోడు తన గుండెను చూపిస్తాడు. మా డైరెక్టరు మొండి వ్యక్తి. ఈ సినిమా ఎలాగైనా తీయాలని రేయనక పగలనక కష్టపడి ఎక్కడో అప్పులు తెచ్చి మమ్మల్ని అందరినీ అసలు కళామా తల్లి ఇండస్ట్రీలో మాకు నటన అనేది తెలియదు. ఆ నటన నేర్పిన మా గురువు మమ్మల్ని అందరినీ ఒక ఏకదాటిగా నటన నేర్పి మమ్మల్ని క్రమశిక్షణగా నడిపిన గురువు మా సారికి జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఎప్పుడు సార్ మీరు పిలిచినా మేము ఖచ్చితంగా వస్తాం. ఆ ఇంటర్వ్యూ అప్పుడు వెళ్ళినప్పుడు సారు రే నువ్వు వచ్చేరా నాయన షూటింగ్కి అని చెప్పాను అన్నాడు. సార్కి నాలో ఏం కనపడిందో తెలీదు. వెళ్ళాను షూటింగ్లో నువ్వు విలన్ రోల్ తప్ప దేనికి సెట్ కావరా, విలన్ రోల్ బాగా చేస్తావు అని చెప్పానని బ్యాక్గ్రౌండ్ విలన్గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా విషయానికి వస్తే మీరు ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూసుండరు. చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంత ఫ్రాక్షనిజం. మన నెల్లూరు, టోటలీ నెల్లూరు యాక్సెంట్ మీరు బాగా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ కొత్త కథ, మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చూసేటువంటి సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేయాలి, ఈ సినిమాని చూడాలి. మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా పైకి వెళ్ళి ఇంకా మంచి సినిమాలు తీసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం. అంతే అండి. థ్యాంక్ యూ. కరెక్ట్గా 2:30కి ఎప్పుడు కాల్ చేశారు, సార్ సెట్లో ఖచ్చితంగా 4 o'clock మీరు ఉండాలి, మీరు రావాలా అన్నారు. సార్ నాకు ఇప్పుడే చెప్పేసి ఎట్లా అంటే, లేదు క్యారెక్టర్ డిసైడ్ అయిపోయింది, మీరు అర్జెంట్గా రండి, ఫైట్ మీరు. నేను అక్కడ సెట్లో ఉండే కాస్ట్యూమ్ వేసుకుని అట్లే వచ్చేసాను. తీరా చూస్తే ఇక్కడ ఫైట్లో కూడా అదే కాస్ట్యూమ్ ఉంది. అంతటి గొప్ప డైరెక్టర్ మా డైరెక్టర్. ఇక్కడికి విచ్చేసిన సురేష్ అన్నకి, హీరోయిన్ గారికి, మా హీరో గారికి, ఇద్దరు మామూలుగా కొట్టుకోలేదండి. రాటి పైకి సినిమా కనబడిపోయిందంటే నెల్లూరి నెరజాడ. నాకు బాగా ఎంకరేజ్ చేశాడు మన బ్రదర్ హీరో గారు. ఎంకరేజ్ చేయగలరు, నలుగురు కొట్టారులేండి. ఈ సినిమా
100 days ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా హీరోకి కూడా ఇంకొక మంచి అవకాశం ఇంకోటి ఉంది, ఆల్రెడీ ఉంది సినిమా, ఇంకా వేరే 1 year బ్యాక్ నా దగ్గరికి వచ్చి మనం ఒక సినిమా చేస్తున్నాం, ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది నేను చెప్పను, బట్ నాకు నీకు పోటీ. ఎలా అంటే నా విజువల్ ఎంత గట్టిగా తీస్తానో నువ్వు మ్యూజిక్ ఎంత గట్టిగా ఇస్తావో మన ఇద్దరికి ఛాలెంజ్ అని నాతో ఛాలెంజ్ తీసుకున్నారు. ఆ ఛాలెంజ్కి నేను నా 100% కాదు 200% నేను ఎఫర్ట్ పెడతాను. మీ అందరు కూడా చూస్తారు కంపల్సరీగా. ఇప్పుడు టీజర్ చూసే ఉంటారు, ఏమో నాకైతే తెలియదు కానీ మ్యూజిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సాంగ్స్ కూడా మీకు నచ్చుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపల్సరీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నా 200 కాదు 500% ఎఫర్ట్ పెడుతున్నాను. ఎంత ఎఫెక్టివ్గా వస్తుందంటే విజువల్ని డామినేట్ చేసేసే అంత విధంగా నేను కంపోజ్ చేసుకుంటున్నాను. అసలు మీకు మ్యూజిక్ ట్రీట్ అనే చెప్పాలి. నాకు తెలిసి అయితే థియేటర్స్లో అయితే మీకు చిన్న థియేటర్లు అయితే పగిలిపోతాయని నేను అనుకుంటున్నాను. నా ఎఫెక్ట్ అది, నేను అంతగానే ట్రై చేస్తున్నాను బై గాడ్స్ గ్రేస్. అండ్ ఈ స్టేజ్ మీద ఇలా నేను మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. పాటల ద్వారా ఈరోజు పాటలు రిలీజ్ చేయటం, అది నెల్లూరులో ఈ గడ్డ మీద రిలీజ్ చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నన్ను కన్న తల్లిదండ్రులకి థ్యాంక్ యూ, నెల్లూరు ప్రజానీకాన్ని అందరికీ థ్యాంక్ యూ, సురేష్ కొండేటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లస్ చేయడానికి వచ్చి అక్కడ హైదరాబాద్లో మమ్మల్ని సపోర్ట్ చేసి ఇక్కడ కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైరెక్టర్ గారు, ఆయన ఏంటో, ఆయన మనిషి ఏంటో అసలు ఏం అర్థం కాదు. ఆ కసి ఏంటో, ఆ కోపం ఏంటో, అసలు ఆ డైరెక్షన్ ఏంటో అసలు ఇప్పటికీ ఎవరిని నేనైతే చూడలేదు. అదొక రకం. ఆ రకం ఏ రకం అనేది ఇక్కడ అందరికీ తెలుసు అనుకుంటా. కష్టపడిన వాళ్ళకి ఆ రకం ఏంటో తెలుసు అనుకుంటా. ఆ తిండి కానీ ఇంకా ఆ రకం వేరే రకం. ఆయన కసి, బాధ ఏదైనా కానీ సినిమానే. సినిమా 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 ఆ సినిమా ఏ సినిమా ఎలా తీస్తాడో ఏమో అని చాలా భయపడ్డాను. అమ్మో, ఫస్ట్ టైం గడ్డ మీద నిలబడాలి అంటే నెల్లూరు గడ్డ మీద అసలు ఎలా వస్తుందా అని ఫస్ట్ నేను చాలాసార్లు డౌట్ పడి, సార్ నేను వస్తాను సార్, షూటింగ్ వస్తాను, నన్ను రానిలేదు. 1-2 సార్లు మిస్ అయిపోయి నేనే వద్దాం అనుకొని. బట్ నా అంచనాలకు మించి తీశారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగా నేను మ్యూజిక్ కూడా ఇస్తాను డ్యామ్ షూర్గా. థ్యాంక్ యూ సో మచ్.